హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ కొత్త సిలబస్ రిలీజ్ అయింది గవర్నమెంట్ నుంచి. సో ఆ సిలబస్ మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు బయాలజీ నేను చెప్పాను, గతంలో బాటనీ అనేది ఒక పేపర్, జువాలజీ అనేది ఒక పేపర్. ఇప్పుడు ప్రస్తుతం ప్యాటర్న్ అంతా కూడా మారిపోయింది. బాటనీ జువాలజీ రెండు కలిపి బయాలజీ కింద చేసి బయాలజీ అనేది ఒక పేపర్ కింద చేశారు. ఓకేనా? అందులో భాగంగా చూడండి ఒకసారి, ప్రపోజ్డ్ సిలబస్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 2025-2026 అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవబోతుంది ఈ సిలబస్ అనేది. అందులో బయాలజీలో ఏ వచ్చేసి బాటనీకి సంబంధించిన చాప్టర్స్ ఇక్కడ అన్ని కూడా. ఓకే, వీడియోలో కంటే సిలబస్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా మన ఛానల్ మీరు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. 10th క్లాస్ అప్కమింగ్ 10th క్లాస్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ ఛానల్. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ అవుద్ది సిలబస్ అయిపోగానే. తర్వాత ఎన్ఎంఎంఎస్ స్టూడెంట్స్ కూడా ఇందులో జాయిన్ అవ్వండి. మీకు కాలానుగుణంగా సమయాన్ని బట్టి నా వీలుని బట్టి ఖచ్చితంగా మీకు వీడియోస్ అందిస్తూ ఉంటాను. ఓకే, ఈ లోపల నన్ను సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసేయండి. బాటనీకి సంబంధించి మనకి చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 4 యూనిట్స్ ఉంటాయి. 4 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 లో మనకి 2 చాప్టర్స్. అసలు యూనిట్ 1 అనేది దేని గురించి? డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అనే దాని గురించి యూనిట్ 1 ఉంటది. సో అందులో ఏంటి చాప్టర్స్ అంటే బయలాజికల్ క్లాసిఫికేషన్. తర్వాత రెండోది ప్లాంట్ కింగ్డమ్. ఓకే, ప్లాంట్ కింగ్డమ్ ఫస్ట్ యూనిట్ లో 2 లెసన్స్ ఉంటాయి. తర్వాత యూనిట్ 2 దేని గురించి? స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్. ఇందులో థర్డ్ చాప్టర్ ఏంటంటే మనకి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. నాలుగో చాప్టర్ వచ్చేసి అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకే, ఒక ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించే మొత్తం సెకండ్ యూనిట్ అంతా కూడా, కానీ అనాటమీ నేర్చుకుంటాము, మార్ఫాలజీ కూడా నేర్చుకుంటాము. తర్వాత యూనిట్ 3 వచ్చేసి సెల్, ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. సెల్ అంటే మనందరికీ కూడా ప్రాథమికమైనటువంటి పరిచయం, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తెలుసు మనకి. 10th క్లాస్లోని, 9th లోని, 8th లోని చదువుకున్నాం ఆల్రెడీ. సో ఈ సెల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సెల్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం యూనిట్ 3 లో నేర్చుకుంటాం. ఈ యూనిట్ 3 కి సంబంధించినటువంటి చాప్టర్స్ ఏంటంటే యూనిట్ 3 లో 5th చాప్టర్ సెల్, ద యూనిట్ ఆఫ్ లైఫ్. మనందరికీ తెలుసు సెల్ అనేది ఒక బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ 6th వన్ బయోమాలిక్యూల్స్. 7th చాప్టర్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. ఇవి థర్డ్ యూనిట్ కి సంబంధించిన చాప్టర్స్. ఇంకా 4th యూనిట్ ఏంటంటే కనుక ప్లాంట్ ఫిజియాలజీ. ఈ ప్లాంట్ ఫిజియాలజీలో 8th చాప్టర్ వచ్చేసి ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్. ఫోటోసింథసిస్ అంటే తెలుసు ఆల్రెడీ, నేను 10th క్లాస్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫోటో మీన్స్ లైట్, సింథసిస్ మీన్స్ టు ప్రొడ్యూస్. ఓకే, మొక్కలు, ద ప్లాంట్స్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ మెటీరియల్, ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్నే ఫోటోసింథసిస్ అంటాము. దాని తెలుగులో కిరణజన్య సంయోగక్రియ అంటామని చెప్పేసి 10th లోనే మీకు ఫోటోసింథసిస్ గురించి పరిచయం జరిగింది. దాని గురించి మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇంటర్మీడియట్ లో ఉంటుంది. 9th చాప్టర్ వచ్చేసి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ లో రెస్పిరేషన్ గురించి మనం ఆల్రెడీ పరిచయం జరిగింది. ఎలా జరుగుతుంది మనకి రెస్పిరేషన్ అనేది? ఇన్హాలేషన్, ఎగ్జాలేషన్. ముక్కు సహాయపడుతుంది మనకి. మానవులకి ముక్కు ఎలాగో మరి మొక్కలకి ఎలాగది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, స్టొమాటో. సో దాని గురించి విఫలంగా ఇంకా డెప్త్ గా మనకి చాప్టర్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 10th చాప్టర్, లాస్ట్ చాప్టర్ ఏంటంటే కనుక ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇవి మనకి బాటనీ ఏ పార్ట్ వచ్చేసి బాటనీకి సంబంధించింది. ఇందులో 4 యూనిట్స్ ఉంటాయి, మొత్తం చాప్టర్స్ 10 ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా మీ నోట్బుక్ లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ బి ఏంటంటే జువాలజీ. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి జువాలజీ. పార్ట్ ఏ ఆల్రెడీ సిలబస్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో పార్ట్ ఏ ఏంటి? బాటనీ డీల్స్ విత్ ప్లాంట్స్. ఓకేనా? మరి పార్ట్ బి జువాలజీ డీల్స్ విత్ యానిమల్స్. ఓకే, మీకు తెలుసు కదా ఇదంతా కూడా. సో ఈ జువాలజీకి సంబంధించి మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 3 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. బాటనీలో 4 చూసాం కదా మనం. ఇప్పుడు జువాలజీలో కేవలం 3 యూనిట్లే ఉన్నాయి. అందులో 4 యూనిట్లలో 10 చాప్టర్స్ ఉంటే ఇక్కడ 3 యూనిట్లలో టోటల్ 9 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, ఏంటి ఫస్ట్ యూనిట్? ఇందులో డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. ఇందులో ఒక 2 చాప్టర్స్ ఉన్నాయి. ఏంటది? ద లివింగ్ వరల్డ్ అనే చాప్టర్ ఒకటి, రెండోది యానిమల్ కింగ్డమ్. అక్కడ ప్లాంట్ కింగ్డమ్ చూసాం బాటనీ కాబట్టి, ఇక్కడ జువాలజీ కాబట్టి యానిమల్ కింగ్డమ్. నెక్స్ట్ యూనిట్ 2 దేని గురించి? స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్. ఇందులో ఒకే ఒక చాప్టర్ ఉంది, థర్డ్ చాప్టర్ ఏంటంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. ఇంకా యానిమల్స్ గురించే ఉంటుంది అంతా కూడా. యానిమల్స్ మనం కూడా ఇంక్లూడ్ అవుతాం యానిమల్స్ లో కూడా. నెక్స్ట్ హ్యూమన్ ఫిజియాలజీ.
థర్డ్ యూనిట్ వచ్చేసి హ్యూమన్ ఫిజియాలజీ, మొత్తం హ్యూమన్స్ గురించి సర్వం తెలుసుకుంటాం. ఓకే, మన లోపల ఏం జరుగుతుంది అనేది. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. హ్యూమన్స్ లో బ్రీతింగ్ ఎలా జరుగుతుంది, గ్యాసెస్ అనేవి ఎలా ఎక్స్చేంజ్ అవుతాయి. మనం తీసుకునేటప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాం, వదిలేటప్పుడు CO2ని విడిచిపెడతాం, కార్బన్ డైఆక్సైడ్ ని. సో ఆ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది దాని ప్రాసెస్ అంతా కూడా మనం ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం. అలాగే ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది మొత్తం అంతా కూడా బాడీకి. ఓకే, హార్ట్, దాని గురించి కేంద్రంగా చేసుకుని మనం ఈ చాప్టర్ చెప్పుకుంటాం. తర్వాత సిక్స్త్ చాప్టర్ వచ్చేసి ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్ అండ్ దేర్ ఎలిమినేషన్. మనం ఆల్రెడీ చదువుకుని ఉన్నాం 10th క్లాస్ బయాలజీలో. సో ఎక్స్క్రిటరీ గురించి. నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ లోకోమోషన్ అండ్ మూవ్మెంట్. లోకోమోషన్ అండ్ మూవ్మెంట్. నైన్త్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఎయిత్ చాప్టర్ వచ్చేసి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఇక లాస్ట్ చాప్టర్ జువాలజీలో కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్. కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి ఖచ్చితంగా. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఇవి నోట్ చేసుకోండి ముందు. ఇవన్నీ నోట్ చేసుకుని జస్ట్ వీటి గురించి ఒక అవగాహన తెచ్చుకోండి. మనము ఇంటర్మీడియట్ సంబంధించి ఈ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో వీటిలోంచి బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా, జస్ట్ బేసిక్స్ లెవెల్లో మనం వెళ్తాం అంతే. అంటే ఒక 20 to 30% సిలబస్ కంప్లీట్ చేసే విధంగా నేర్చుకుందాం మన సమయాన్ని బట్టి. సో అందరూ కూడా బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం మీరందరూ కూడా 10th లో నాకు మంచిగా సపోర్ట్ చేశారు. సో 10th వాళ్ళు అందరూ ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు, మీకు ఏదైనా చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాను తప్ప అసలు ఇంటర్మీడియట్ అనేది నేను టచ్ చేద్దామని ఊహించలేదు. సో కేవలం మీకోసం మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా, అలాగే మీ ఫ్రెండ్స్, మీ స్నేహితులు, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అప్కమింగ్ 10th క్లాస్ వాళ్ళకి మెయిన్గా వాళ్ళని బలవంతంగా అయినా సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే నా స్వార్థం కోసం నేను చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మన ఛానల్ మీకు చాలా యూస్ఫుల్ అయింది, అది మీకు తెలుసు. మీరు నేరుగా మీరే ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు వాళ్ళకి షేర్ చేయండి. మంచి నలుగురికి చెప్పడంలో తప్పేమీ లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, మీకు హరీబరీగా లాస్ట్లో చాలా మంది తెలుసుకున్నారు. సో లాస్ట్లో తెలుసుకున్నప్పుడు కూడా చాలా యూటిలైజ్ అయింది మీకు ఛానల్. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ నుంచి నా దగ్గర ఉన్నారనుకోండి, మన ఛానల్ ట్యూన్ అయి ఉన్నారనుకోండి, నేను ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఫుల్ లెంత్ క్లాసెస్, ప్రతి టాపిక్ సబ్జెక్టు వాళ్ళకి నేను నాలెడ్జ్ అందిస్తాను. తద్వారా వాళ్ళు ఎలా ఇచ్చినా క్వశ్చన్ ఓన్గా రాసే సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి దయచేసి అలాంటి పిల్లలు 10th క్లాస్ వాళ్ళు అందరూ కూడా పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా, మీ సపోర్ట్ని ఇలాగే నాకు ఉంచండి. ఖచ్చితంగా మరిన్ని వీడియోస్ మీకోసం నేను చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.